పత్రికల ముసుగులో ప్రజల మెదడులోకి విషపూరితమైనటువంటి టెర్రరిజాన్ని ఎక్కించాలనేటటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా 2 దినపత్రికలు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయడం కోసం ఈ రాష్ట్రం మీద కూడా ఏ విధంగా విషయాన్ని కక్కుతా ఉన్నారో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఏ విధమైనటువంటి విషపూరితమైనటువంటి కథనాలు రాశారో ఒకసారి మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువుని, రాష్ట్ర బ్రాండ్ని చంద్రబాబు నాయుడు గారు నిన్న పారిశ్రామికవేత్తల సదస్సులో దిగజార్చారని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవహేళనగా చూసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఆయన కామెడీ పీస్ లాగా ఆయనే చేసుకొని రాష్ట్ర పరువు నిన్న దిగజార్చారని చెప్పాలి. ఎందుకంటే నిన్న సిఐఏ వార్షిక సదస్సు జరిగితే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హాజరయ్యి అసలు పోటీ ఇప్పుడే అని చెప్పి ఆంధ్రాకు నేనే బ్రాండ్, రాష్ట్రానికి వచ్చి పరిశీలించండి, ప్రస్తుత పోటీ ప్రపంచంలో పెట్టుబడులు సాధించడానికి అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్న మాట నిజం. అయితే మార్కెట్లో చాలా బ్రాండ్లు ఉన్నా కొన్ని బ్రాండ్లకు మాత్రమే విలువ ఉంటుంది. ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఉంటే మీరందరూ చేసుకున్నటువంటి అదృష్టం. సో ఆంధ్రప్రదేశ్కి నేనే బ్రాండ్, ఈ బ్రాండ్ పనితీరుకు కాన్సెప్ట్ ప్రూఫ్ ఉంది, అందువల్ల మీరు వచ్చి పరిశీలించండి. ఇప్పటికే మీరు నన్ను పరీక్షించారు, ఇప్పటికైనా యాపిల్ ఈజ్ యాపిల్. సిగ్గుండాలి కదా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం మీద ఎంత కక్ష కట్టారు? మీరు పారిశ్రామికవేత్తల ముందు ఇలా కామెడీ పీస్ అయిపోయి రాష్ట్రాన్ని కూడా ఎందుకు దిగజారుస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ అంటే నిజంగా ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ చెప్పుకోవాలి. మీరు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ ఏంటి అంటే ఈ భారతదేశంలోనే అత్యధిక సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రాల్లో 2వ స్థానం ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అది బ్రాండ్. 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి అత్యధిక సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కి ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్టు గానీ, ఫిషింగ్ హార్బర్ గానీ, ఫిష్ ల్యాండ్ సెంటర్ గానీ ఉండే విధంగా ఏదైతే శ్రీకారం చుట్టాడో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్. ఏదైతే గ్రామాన సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రం, అదేవిధంగా హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, నాడు నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలని కార్పొరేట్ పాఠశాలలాగా తీర్చిదిద్దటం, ఏదైతే ఇంటింటికి వాలంటీర్ల సేవలు, ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్, ఇంటింటికి రేషన్, ఇది బ్రాండ్ అంటే. 17 మెడికల్ కాలేజీలు 5 సంవత్సరాల టైంలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కేవలం 3 సంవత్సరాలే పరిపాలనకి అవకాశం దొరికిన 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాడు కదా, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అని చెప్పాలి. దావోసు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పి ఒక్క కంపెనీ కూడా నువ్వు ఎంఓయూ కుదుర్చుకోలేదు కదా, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే అదానీ, అంబానీ, జిందాలు, బంగూరు, ఒబురాయి, బజాంకా, దాల్మియా, మిట్టలు, జిఎంఆర్, అపోలో, టెస్లా, ఇలా 30కి పైగా కార్పొరేట్ దిగ్గజాలని ఒకే వేదికపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో కూర్చోబెట్టి 13,41,734 కోట్ల పెట్టుబడులకు సంబంధించి, అంటే 13.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 348 ఒప్పందాలు కుదుర్చుకొని ఏదైతే అవి గ్రౌండ్ అయ్యేటట్టుగా శ్రీకారం చుట్టారో అది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి బ్రాండ్ అని మీరు దేశం మొత్తం తెలిసేలాగా చెప్పాలి. నేను వెళ్ళినప్పుడు ఏదైతే గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఏదైతే పెట్టుబడులకు సంబంధించిన దాంట్లో 5 టాప్ 5 ఇన్వెస్ట్మెంట్ లో ఎన్టీపీసీ 2,35,000 కోట్ల పెట్టుబడులు, ఏబీసీ 1,20,000 కోట్ల పెట్టుబడులు, రీన్యూ ఎనర్జీ 97,500 కోట్ల పెట్టుబడులు, ఇండోసోల్ 76,033 కోట్ల పెట్టుబడులు, ఏసీఎంఈ 68,976 కోట్ల పెట్టుబడులు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్టుబడులు వరద పారింది. ఆ పెట్టుబడులన్నీ ఈరోజు గ్రౌండ్ అవుతా ఉన్నాయి. ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇవన్నీ మా రాష్ట్రంలో ఉన్నాయి, రమ్మని చెప్పడాన్ని బ్రాండ్ అంటారు. మీ మొహం చూసి ఎవడన్నా వస్తాడా? సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్ర పరువు దయచేసి తీయొద్దు. ఒక రాష్ట్ర పౌరుడిగా ఆవేదనతో చెప్తా ఉన్నా, రాష్ట్ర బ్రాండ్ అంటే ఇదిగో మా రాష్ట్రానికి ఉన్నటువంటి వనరులు ఇవి, మా రాష్ట్రానికి ఉన్నటువంటి పుష్కలమైనటువంటి అవకాశాలు ఇవి, మీరు పెట్టుబడులు పెట్టడానికి వస్తే మీకు ఇదిగోండి ఈ విధంగా రాయితీలు ఇస్తాం. 99 పైసలకే ఉర్సా అనే కంపెనీకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమాలని ఇంకోసారి చెయ్యం. మీకు ఏదైతే ఒక 50 లక్షలకో, ₹1 కోటి ఎకరాలని మీకు ఇస్తాము, మీకు పుష్కలమైనటువంటి అవకాశాలు కల్పిస్తాము. విశాఖపట్నం అనేటువంటి ఒక టాప్ 10 నగరాల్లో, భారతదేశంలో టాప్ 10 నగరాల్లో ఒకటైనటువంటి విశాఖపట్నం మా రాష్ట్రంలో ఒక బ్రాండ్ గా ఉంది అని చెప్పాలి. వరదొస్తే కాదు, ఇది ఒక అరగంట వర్షం కురిస్తే
ఏదైతే మునిగిపోయేటటువంటి అమరావతికి రండి, ఆడొచ్చి పెట్టుబడులు పెట్టండి, నేను విశాఖపట్నంలో పెట్టమంటే ఎవడన్నా వస్తాడు. రాష్ట్ర పరువును దయచేసి తీయొద్దు చంద్రబాబు నాయుడు గారు. మీ సెల్ఫ్ డబ్బా కోసం ఇప్పటికే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దయచేసి ఆవేదనతో చెప్తా ఉన్నాం, ఇంకోసారి ఇలాంటి పనికి మాలిన చర్యలు చేపట్టద్దు. బ్రాండ్ అంటే సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక సముద్ర తీరం, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్. గ్రామ గ్రామాన జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి ప్రభుత్వ భవనాలు బ్రాండ్. ఇవి చెప్పండి ఇంకోసారి వెళ్ళినప్పుడు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి కనీసం. ప్రతిరోజు మద్యం కేసుకు సంబంధించినటువంటి దాంట్లో కట్టు కథలు వీళ్ళు ఎలా అల్లుతారనే దాంట్లో ఆ కథలు చూస్తే మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ కథల్లోనే దొరికిపోతారు. ఆ 2 పేపర్లో మీరు వాళ్ళు రాస్తుంది క్లియర్ గా బేతాల కథలని కూడా అర్థమైపోద్ది. నిన్న ఎవరైతే నలుగురిని విచారణకి ధనంజయరెడ్డి గారిని, వైఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి గారిని, అలానే గోవిందప్ప బాలాజీ గారిని, రాజ్ కేసిరెడ్డి గారిని ఏదైతే పిలిచారో విచారణకు పిలిచిన దాంట్లో ఇక్కడ మద్యం ముడుపులు ఎవరికి చేర్చారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, మీ ద్వారానే అంతిమ లబ్ధిదారికి వెళ్ళినట్టు ఆధారాలు ఉన్నాయి. మరి మీ దగ్గర ఆధారాలు ఉంటే మళ్ళీ అలా క్వశ్చన్ చేయడం దేనికి? రాసేటప్పుడు చూసుకోవాలి కదా. మద్యం కుంభకోణంలో జగన్ సన్నిధిలో ప్రశ్నించిన సిట్టు, దర్యాప్తుకు సహకరించిన ఆ నలుగురు, తొలి రోజు 8 గంటల విచారణ అని పెట్టి ఇక్కడ ఈనాడులో లోపలికి వెళ్ళి మ్యాటర్ మనం చదివితే ఏం రాశారంటే వాళ్ళు మద్యం ముడుపులు ఎవరెవరికి చేరారు అనే దాంట్లో అవి వ్యక్తిగత సమావేశాలు, బాలాజీ బుకాయింపు, సమాధానం ఇచ్చినట్టు తెలిసింది, తెలియదని చెప్పినట్టు సమాచారం, జవాబు ఇచ్చినట్టు తెలిసింది. వినండి, బుకాయించినట్టు, బుకాయింపు, సమాధానం ఇచ్చినట్టు తెలిసింది, తెలియదని చెప్పినట్టు సమాచారం, జవాబు ఇచ్చినట్టు తెలిసింది. మౌనమే వారిద్దరు సమాధానం. మౌనం దాల్చినట్టు సమాచారం, కొన్ని వివరాలు రాబట్టారు, మౌనమే సమాధానమైంది, తాము ఎప్పుడు చూడలేదని చెప్పారు. ఇది ఇంట్రెస్టింగ్ లేవు. దాని తర్వాత ఇది ఆంధ్రజ్యోతి అయితే పాపం వీళ్ళకి బాగా కసి కదా, అందుకని ఈ కసితో రాజ్ కేసిరెడ్డి నల్లా కసిరెడ్డి చేశారు. వాళ్ళు హెడ్డింగ్ చూడండి, కస్టడీ రాజ్ కసిరెడ్డిని కస్టడీ తర్వాత జైలుకు తీసుకొచ్చిన పోలీసులు రాజ్ కసిరెడ్డిని చేశారు. కేసిరెడ్డి అల్లా పాపం వీళ్ళ కసితో కసిరెడ్డి అయిపోయాడు. మధ్యంలో దొంగాట, నాలుక మడతీసిన సూత్రధారి రాజ్ కసిరెడ్డి అరెస్టు సమయంలో ఒకలా, ఇప్పుడు మరొకలా. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పకు మొత్తం డబ్బులు ఇచ్చినట్టు తొలుత వాంగ్మూలం. ఆయన ఏడా వాంగ్మూలం వల్ల మీరే రిమాండ్ రిపోర్ట్ లో ఆయన సంతకం పెట్టలేదని రాశారు. మర్చిపోతే ఎట్లా? పాత పేపర్ క్లిప్పింగ్ చూసుకోవాలి కదా, ఏం రాసామో. రిమాండ్ రిపోర్ట్ లో ఆయన సంతకం పెట్టలేదు, అదే రిమాండ్ ఏదైతే రిమాండ్ రిపోర్ట్ సంబంధించి ఆయన ఇవ్వలేదు, మా పోలీసులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకొని రిమాండ్ రిపోర్ట్ చేశారనేది తెలిసింది కదా. ఆ రోజు మీరే రాశారు కదా, చూసుకోకుండా మళ్ళీ ఈ రోజుకు కథ రాస్తే ఏమర్థమైంది? ఆ కథకి సీక్వెన్స్ ఏమైనా రాస్తే అర్థం అవుతుంది. ఏం రాస్తున్నారో మీకే తెలియని సోయి లేకుండా రాసేస్తే ఇట్లానే ఉంటుంది. మధ్యలో దొంగాట, నేలకు మడ తీసిన ఇది, కస్టడీకి తీసుకున్నారు, విచారించారు, ముగ్గురు ఒకే సమాధానం చెప్పారు, తమ వద్ద ఉన్నాయని అధికారులు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ తర్వాత నలుగురిని కలిపి విచారించేశారు. రాజు కసిరెడ్డిని ప్రశ్నించారు. కసిరెడ్డి నాలుక మడతేశాడు, వాంగ్మూలం ఇవ్వలేదని బుకాయించడంతో అధికారులు మిగిలిన ముగ్గురిని ప్రశ్నించారు. మద్యం విధానం రూపకల్పన ముందు హైదరాబాద్లో నుంచి సమావేశాలు ఎవరెవరు పాల్గొన్నారు, ఎక్కడ నిర్వహించారని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అధికారులు చెప్పడంతో ఇందులో గొంతులో వెలక్కాయపడినట్టు అయింది. బాబా ఏమి రాస్తారా కథలు? గొంతులో వెలక్కాయపడినట్టు అయింది. అట్లానే నీళ్లు నమిలారు, భలే ఉంటది. తెలియదని బుకాయించారు, నీళ్లు నమిలారు. ఇష్టం వచ్చినట్టుగా కట్టు కథలు అల్లటంలో వీళ్ళని మించిన వాళ్ళు లేరు. సో ఏ విధంగా కట్టు కథలు అల్లుతున్నారో ఒకసారి గమనించండి.